హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 31st నైట్ వీడియో అనమాట. ఇది చెప్పాను కదా షార్ట్ వీడియోలో, మా గల్లీలో 3 కుటుంబాలు ఉంటే ఆ రెండింటికి కూడా నేనే వేస్తానమాట. అంటే అయితే మార్నింగ్ కుదురుతుందో కుదరదోరా, పిల్లలు ఉన్నారు నీకు, నైటే కలర్స్ వేయు అనే ముగ్గు అని వేస్తే అంది. సరే ఆంటీ అలుకు చల్లేయండి నేను వేస్తా అనేసి అయితే ముగ్గులా పెట్టాను. ఇది నైట్ అన్నమాట. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక నైట్ ముగ్గేసి అయితే వెళ్ళిపోయి పడుకున్నాను. ఇక మార్నింగ్ లేవగానే వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. 5కి అయితే లేచి మొత్తము ఫస్ట్ పొయ్యి దగ్గర కట్టెల పొయ్యి, నీళ్ళ కోసం అయితే కట్టెల పొయ్యి అయితే వాడతాం మేము అనమాట. అందుకే మొత్తం పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసేసాను, ఊడ్చి. ఫస్ట్ చలిమంట వేసుకోవాలి కదా, కొంచెం చేతులు అయితే వేడి చేసుకుంటున్నాను. ఇంత చలిగా ఉంది అసలు. 1 వీక్ నుంచి అయితే ఫుల్ చలి ఉందన్నమాట. ఇక్కడ ఇక అంటుకోవడానికి అట్టపెట్టె ఉంటే అట్టపెట్టె చింపేసి మంట అయితే వేస్తున్నాను. కొంచెం చేతులు అయితే వెచ్చదనం కోసము ఒక 5 మినిట్స్ అయితే మంట దగ్గర అయితే కూర్చుంటాను. అసలు నేనైతే ఇంత అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత చలి ఏర్పడలే, కానీ ఇప్పుడైతే బాగా చలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమైందో ఏమో, నా హెల్త్ నాకే అసలు ఎంత చల్ల వాటర్ అయినా సరే మంట దగ్గరికి రాకుండా సరే చేసుకుంటుంటేని, అలాంటిది ఇప్పుడు వెచ్చగా ఉండాలనే కోరుకుంటుంది నా మనసు, నా బాడీ అన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుంది రోజు రోజుకు. ఇక మంట అయితే పెట్టి ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాను, చేతులు వేడి చేసుకున్నాను. ఇంకేంటి ఇక స్టార్ట్ చేయాలి, ఎందుకంటే పిల్లలు ముందే ముగ్గు వేయాలని ఆత్రం అన్నమాట. ఈ పిల్లలు వేస్తే వాళ్ళు సతాయిస్తారు, నేనేస్తా అని, కిందింత మీదింత వేస్తారు అనేసి ఇక లేచి కాసేపు చేతులు వేడి చేసుకొని ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసిన. బయట అయితే ఊడ్చేస్తున్నాను. మీరందరూ ఈ 31st అలానే న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అసలు చిన్నప్పుడు కాదు, కాలేజ్ డేస్లో మా అక్కలు, నేను, ఇక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటుంటిమి. ఇక మేమందరము చేసుకుంటుంటిమి. ఇక మార్నింగ్ 5కే 5:30కే, ఇంకా మార్నింగ్ కూడా అవ్వలేదు. కలర్స్ బండి వస్తే కలర్స్కి తీసుకోవడానికైతే బండి కాడికైతే వచ్చాము. బయట ఊడ్చేలోపు అంతలోనే కలర్స్ వచ్చినాయి. అసలు కలర్స్ వేసే ఉద్దేశమే లేకుండే నాకు. ఆంటీ నైట్ వేసింది కానీ నా దగ్గర కలర్స్ లేవని చెప్పిన. మార్నింగ్ లేవగానే కలర్స్ అంకులు వస్తే బండి దగ్గరికి వెళ్ళి ఒక 4 కలర్స్ అయితే తీసుకున్నాను. చూసారా, అక్కడ పని అయితే ఇక కంప్లీట్ చేసేసుకొని వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన. నైట్ అయితే ఒక ఆంటీకి వేసిన, ఇది ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. ఇక అక్కడ కూడా వేసేసిన. నాకు వచ్చిన దాంట్లో నేను వేసిన. మరీ మంచిగా డిజైన్ చేసే అంత సీన్ లేదు నాకు. ఏదో జస్ట్ అట్లా నార్మల్గా పండుగను పడేయకుండా ఉండడానికి సింపుల్ డిజైన్ అయితే వేశాను. ఎలా ఉంది మరి నా సెకండ్ డిజైన్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇక వీళ్ళ పిల్లలు అత్తగారి ఇళ్ళకి వెళ్ళేసరికి ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే చేస్తున్నాను. ఎలా ఉంది ముగ్గు, మీ ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. ఆలోపు బాను అయితే ముందే లేసాడు నాతోటి. ముగ్గులు కొనేటప్పుడే లేచిండనమాట. వాడిని తీసుకొని వెళ్ళాను ముగ్గుల కాడికి కూడా. చూడండి, ఇక అక్కడ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక నా దగ్గరికి వచ్చాను. నేనైతే ఒకటే చిన్న వేసాను, వాళ్ళు 4-5 ముగ్గులు వేయమన్నారు. మా ఇంటి ముందైతే ఇక జస్ట్ ఇంతే వేసాను. ఇంక నాకు ఎక్కువ వేయాలనిపించలేదు, చాలు అనేసి అనిపించింది. అందుకే ఇక ఇంతే ముగ్గు అయితే వేసాను. ఎలా ఉంది నా ముగ్గు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలానే అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ మంచి జరగాలి నూతన సంవత్సరంలో అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరందరూ కూడా ఈ ఇయర్లో నాకు మంచి జరగాలి అని మీరు బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ప్రతి వీడియోలో మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. అలానే మీరు అందరు నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. నా చిన్ని న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో సెలబ్రేషన్స్ కాదు,
ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనా? చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే సపోర్ట్ చేయండి. ఇదేనండి నా న్యూ ఇయర్ ముగ్గుల హడావిడి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే మరి. ఇక ఈ రోజుకైతే ముగ్గులకు సంబంధించిన వీడియో మార్నింగ్ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఎందుకు కుదరలేదు అనేది రేపు వీడియోలో చెప్తాను. ఓకేనా అండి? చూడండి, ఇక్కడైతే ఇంతే సింపుల్గా వేసాను. వేరే అయితే ఎక్కువ డెకరేట్ అయితే ఏం చేయలేదు. జస్ట్ ఇంతే సింపుల్. వీడియో నచ్చితే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.